అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్. హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో మనకి ప్లాట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వారి దగ్గర కేవలం 5,500 నుండి స్టార్టింగ్లో ఉన్నాయి. అవి కూడా సెమీ కమర్షియల్ ప్లాట్స్ అండి. కమర్షియల్, సెమీ కమర్షియల్ అనేవి అయితే ఉన్నాయి. సో మరిన్ని వివరాలకు కనిపించిన నెంబర్కి డైల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళది వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ మొత్తం చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అది హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళది. ఓన్లీ ప్లాట్స్ గురించి. ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 22.5 ఇంటూ 60 అండి. 22.5 ఇంటూ 60. ముందు మొత్తం పార్కింగ్ ప్లేస్, అండ్ పార్కింగ్ ప్లేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు కూడా చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ మెటీరియల్ కూడా చాలా మంచిది యూజ్ చేయడం జరిగిందండి. బయట ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఈ ఇంటికి వచ్చేసి G+1 పర్మిషన్ కూడా ఉందండి. మీరు పర్మిషన్ కూడా తెచ్చుకునే అవసరం లేదు, డైరెక్ట్ పైన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఇల్లు వచ్చేసి 100% వాస్తు అండి. వాస్తు ప్రకారంగానే కట్టించడం జరిగింది. బిల్డర్ క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తీసుకోలేదు, మంచి క్వాలిటీ యూజ్ చేశారు. ఏదైతే వుడ్ వర్క్ ఉందో అది మొత్తం టేక్తో చేయడం జరిగింది. అండ్ మీరు ఫ్లోరింగ్ ఏదైతే ఉందో అది మొత్తం మార్బుల్తో చేయడం అయితే జరిగింది. ఇల్లు అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఈ ఇల్లు వచ్చేసి LRS ప్రాపర్టీ అండి. LRS పెయిడ్ ఇది. మీకు LRS పైన లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. లోన్ అమౌంట్ ఎంత వస్తుందో మనం చెప్పలేము, అది మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసే జాబ్ లేదా ఏదైనా బిజినెస్ ఉంటే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ LRS అంటారు కదా, LRS ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు రోడ్డుకుందనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు పెద్ద ఎక్స్టెండ్ చేద్దామని వస్తే LRS ఉంటే మీకు దానికి అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టు అప్రూవ్ లెటర్ అది. సో వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీకు నోటీస్ పంపించి చేయడం జరుగుతుంది. బట్ ఇదైతే రోడ్కి లేదు. కానీ అట్లాంటిది ఎటువంటిదైనా కూడా మీకు LRS అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మీకు వెస్ట్రన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే కామన్ బాత్రూమ్ ఉంటుందో దాంట్లో మీకు ఇండియన్ టాయిలెట్ ఇస్తారు, చూపిస్తాను. సో మీకు దీనిపైన లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయని చెప్పుకోవచ్చు మనం. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా యూనిక్గా ఫాల్ సీలింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ అనేది ఇచ్చారు బిల్డర్స్. సో మీరు స్ట్రైట్గా వెళ్తే మీకు పూజా రూమ్ అండ్ దాని పక్కనే కిచెన్ అనేది మాత్రం ఇచ్చారు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇది మొత్తం కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అందరు ఇటు సైడ్ ఇస్తారు సింక్, బట్ వీళ్ళు అటు సైడ్ ఇచ్చారు. మీ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఇవ్వరు, చాలామంది ఇవ్వరు, బట్ ఎవరో ఒకరు ఇస్తారు. సో వీళ్ళు కూడా ఇచ్చారు. అండ్ మీ కిచెన్ నుండి కూడా ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మొత్తం బయట అండి, ఆ డోర్ ఓపెన్ చేశాక. అండ్ దీనికి ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూపిస్తాను. అది మీకు బెడ్రూమ్ నుండి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 75 lakhs అండి. 75 లక్షలు నెగోషియబుల్. ఇది వచ్చేసి మీకు ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారు. అండ్ ఎదురుగానే బాత్రూమ్ కూడా ఉంది, ఇది కామన్ వాష్రూమ్. మీకు దీంట్లో ఇండియన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కొంచెం స్ట్రైట్గా వెళ్తే ఇది మొత్తం టీవీ స్పేస్ అండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది ఇల్లు అనేది చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మంచి మెటీరియల్ కూడా యూజ్ చేయడం జరిగిందని. ఇల్లు అనేది 100% వాస్తు అండి. ఎన్ని డోర్స్ ఉన్నాయని మీరు కూడా కంగారు పడకండి, వాస్తు ప్రకారంగా కట్టిన ఇల్లు ఇది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ లాంటిది ఏమి ఉండదు, బట్ స్పేషియస్గానే ఉంది. అండ్ ఇక్కడ దీనికి బ్యాక్ డోర్ అనేది కూడా ఇచ్చారు, అది కూడా ఈస్ట్ ఫేస్ డోర్ ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లు వచ్చేసి 75 lakhs అండి, 75 లక్షలు.
అండ్ రైట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది. ఇది వాష్ ఏరియా. దీంట్లో ఒక ట్యాప్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ ఉంటుంది, ఒక ట్యాప్ ఏమో కామన్ వాటర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ 350 ఫీట్స్ దాకా వేశారు. ఇది వాటర్ ట్యాంక్. అండ్ ఇక్కడ కూడా వాటర్ తెచ్చుకోనికి ఒకటి. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. జై హింద్. థ్యాంక్ యూ.